ఏపీ 10th class 2026 to 2027 బ్యాచ్ యొక్క హిందీ సబ్జెక్ట్లో లాస్ట్ ఉపవాచక్ అనేది చూడబోతున్నాం. లెసన్ అనేది ఎక్స్ప్లెనేషన్ వస్తున్నా. సో దాని పేరు ఏంటంటే వచ్చేసరికి అనోఖా ఉపాయ్. అనోఖా ఉపాయ్ అంటే ఏకైక పరిష్కారం, వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ అని అర్థం వస్తుంది. సో ఇది రాసింది ఎవరంటే డాక్టర్ రాఘూరి భరద్వాజ్. సో ఇతను ఒక స్టోరీని అయితే రాశారనమాట. సో లెట్స్ స్టార్ట్ అవర్ స్టोरी। कई साल पहले की बात है, एक राज्य था जिसका नाम हरितनगर था। हरितनगर का राजा कुमार वर्मा था। वह एक अच्छा शासक था। कुमार वर्मा के शासक काल में राज्य हरा भरा रहता था, लेकिन एक समय ऐसा आया राज्य में सारी फसलें सूख गई, तालाब गड्ढे सूख गए, केवल 2 ही झील नदियाँ बची थी जो छोटी छोटी नहरें बनकर रह गई। సో ఇది చాలా చాలా సంవత్సరాల క్రితం జరిగిన ఒక సంఘటన అని చెప్తున్నారు. సో ఒక రాజ్యం ఉండేదంట. ఆ రాజ్యం పేరు హరిత్ నగర్ అంట. సో అయితే హరిత్ నగర్ని పరిపాలించే ఒక రాజు, నగరం అంటే ఒక రాజ్యం అంటే రాజు ఉంటాడు కదా. సో రాజు పేరు కుమార వర్మ అంట. సో అతను ఒక మంచి పాలకుడు అనమాట, మంచి రాజు అనమాట. అతను పరిపాలిస్తున్న రాజ్యం కూడా చాలా హ్యాపీగా ఉండేదంట. కానీ ఒక్కొక్క కాలంలో ఆ రాజ్యానికి కరువు అనేది పీడించిందంట, కరువు వచ్చిందంట. కరువు అంటే డఫ్ అంటాం ఇంగ్లీష్లో. సో అంటే చెరువులు కాలువలు అన్నీ ఎండిపోయాయి. డఫ్ అంటే ఏంటంటే కరువు అంటే వర్షాలు పడవన్నమాట. సో వర్షాలు పడకపోతే ఏమవుతుంది, అలా వర్షాలు పడకుండా ఉంటే భూములన్నీ ఎండిపోయి వాటర్ అనేది అంతే కదా ఎవాపరేట్ అయిపోతాయి. వాటర్ అనేది ఎవాపరేషన్ అవుతుంది, బట్ వర్షం అనేది పడట్లేదు. దాన్నే డ్రఫ్ సీజన్ అంటాం. సో తెలుగులో అయితే కరువు అంటాం. సో కరువు రావడం వల్ల వాళ్ళకి ఏమైంది, కాలువలు ఇవన్నీ కూడా ఎండిపోయాయి అంట. కేవలం 2 జీవన ఆధారాలు అనేవి మాత్రం మిగిలిపోయాయంట. అవి కూడా చిన్న చిన్న కాలువలాగా మారిపోయాయి అని చెప్తున్నారు. సో राज्य में पशुओं का चारा भी मिलना मुश्किल हो गया। कई किसान अपने फालतू जानवर सस्ते दामों पर बेचने लगे। ऐसी हालत में राजभंडार का अनाज प्रजा में बांट दिया जाने लगा। अड़ोस पड़ोस के राज्यों से अनाज उधर लिया जाने लगा। फिर भी राजा को भविष्य की चिंता सता रही थी। राजा उत्पन्न परिस्थितियों के बारे में गंभीर रूप से सोचने लगा, लेकिन इसका कोई हल नहीं सूझा। राजा के मन में ये सवाल उठ रहे थे कि अड़ोस पड़ोस के सभी राज्य हरे भरे हैं, वहाँ की प्रजा भी सुखी हैं, लेकिन ना जाने इस राज्य में ऐसा क्यों हो रहा होगा। क्या कारण हो सकते हैं, इस समस्या का हल कैसे किया जा सकता है। సో అయితే అప్పుడు ఏమైందంటే రాజ్యంలో పశువులు కూడా మేతకు దొరకడం అనేది చాలా కష్టమైందంట. పశువులకు ఫుడ్ అనేది, మేత అనేది దొరకడం కష్టమైంది. అంతే కదా, వర్షాలు పడకపోతే చెట్లు ఇవన్నీ కూడా ఎండిపోతాయి. అప్పుడు పశువులు దేని తింటాయి, అవి ఎండిపోతాయి. సో మేత కూడా వాటికి దొరకడం కష్టమైంది. చాలామంది రైతులు వాళ్ళ పశువులను తక్కువ ధరలకు అమ్మేస్తున్నారు. మరి వాటిని మేత ఇవ్వకపోతే ఏమవుతుంది, ఫుడ్ లేక అని చనిపోతాయి. సో చనిపోవడం ఎందుకు అలాగని వాటిని అమ్మేయడం స్టార్ట్ చేశారు. డబ్బులు కూడా వాళ్ళకి ఉండట్లేదు. సో ఇలాంటి పరిస్థితుల్లో రాజా అతని ఖజానాల్లోని ధాన్యాలన్నీ ప్రజలకు పంపిణీ చేశారన్నమాట. సో పొరుగు రాజ్యాల నుండి ధాన్యం అప్పుగా తీసుకోవడం ఇలాంటివన్నీ చేశారు. అయినా కూడా రాజు భవిష్యత్తు గురించి ఆందోళన చెందాడు. ఇప్పుడైతే ప్రజెంట్ సిచ్యువేషన్ హ్యాండిల్ చేయాల్సిన, అప్పు తెచ్చుకొని మరి వీళ్ళకి ఇచ్చేసిన ధాన్యం గట్ట ఇలా ఎంతమంది అప్పు తెచ్చుకుంటే వాళ్ళ దగ్గర అయిపోతే అలా మరి ఏం జరుగుతుందని అతను దాని నుంచి భయపడడం స్టార్ట్ చేశాడు. సో అతని పరిస్థితి గురించి తీవ్రంగా ఆలోచించడం మొదలు పెట్టాడు అనమాట. కానీ పరిష్కారాన్ని కనుక్కోలేకపోయాడు. రాజు మనసులో ప్రశ్నతో నిండిపోయింది. ప్రశ్నలతో ఎలా కాపాడాలి, ఇప్పుడు ఏం చేయాలి, ఏంటని అలా అన్ని క్వశ్చన్స్ అన్నీ అతని మైండ్లో అలా ఉండిపోయాయి. సో పొరుగు రాజ్యాల నుండి పచ్చదనంలో కలకలాడుతున్న పొరుగు దేశాలన్నీ కూడా పచ్చదనంతో ఏంటి బాగా మెరుస్తూ బాగా ఉన్నాయి. కానీ వాటి నదులు కూడా సరిగ్గా లేవు. వాటి నదులు కూడా బాగా ఉన్నాయి.
కానీ ఈ రాజ్యం వచ్చేసరికి ఈ రాజ్యంకి ఎందుకు ఇలా జరుగుతుంది, దీనికి కారణం ఏమై ఉంటుంది, ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం ఎలా అని ఇవన్నీ ఆలోచిస్తున్నారు. వాళ్ళు బాగానే ఉన్నారు కదా, మాకు ఎందుకు ఇలా అవుతుంది అని ఇలా ఇతను ఆలోచిస్తూ ఉన్నారనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ కింద ఇమేజ్లో కనిపిస్తుంది రాజు ఉన్నారు, ఇక్కడ సీట్లో కూర్చొని ఉన్నారు, ఇక్కడ రాజు దగ్గర వీరందరూ రాజ్యంలో ఉంటారు కదా వాళ్ళందరూ ఉన్నారు. సో నెక్స్ట్ राजा कुमार वर्मा ने इस समस्या के हल के चर्च के लिए खाई बुद्धिमानों, हाजिर जवाबदारों और विद्वानों को बुलावाया. चर्च में कुछ बुद्धिमानों ने बताया, हे महाराज, भूले खाई तरह की होती है, कुछ भूले सरलता है, पहचानी जाती है तो कुछ पहचानी नहीं जाती. कुछ हाजिर जवाबदारों ने बताया, हे राजन, कुछ भूलों का आभास होता है और कुछ का आभास तक नहीं होता. कुछ विद्वानों ने बताया, हे प्रभु, कुछ भूलें सुधार के रूप में हो जाती है तो कुछ सुधार भी भूले के रूप में बदल जाते हैं. ऐसी ही कोई जानी अनजानी बात छिपी होगी जिससे आज राज्य में यह समस्या उत्पन्न हुई है. సో ఇక్కడ వచ్చేసరికి ఈ సమస్య పరిష్కారం కోసమని చర్చిద్దామని రాజు కుమార్ వర్మ చాలామంది జ్ఞానులను, నెక్స్ట్ చాతురత గల వారిని, ఇలాంటి వాళ్ళందరినీ పండితులందరినీ పిలిచారనమాట. ఒక మీటింగ్ ఏర్పాటు చేశారనమాట. సో ఆ చర్చిలో వచ్చేసరికి జ్ఞానులు వచ్చేసరికి ఇలా అన్నారంట, ఓ రాజా, తప్పులు చాలా రకాలుగా ఉంటాయి. కొన్ని తప్పులు సులభంగా గుర్తించవచ్చు, మరి కొన్ని గుర్తించలేము అని చెప్పారు. సో కొంతమంది చతురత గలవారు వచ్చి ఇలా అన్నారు, ఓ రాజా, కొన్ని తప్పులు గ్రహించబడతాయి, మరి కొన్ని అస్సలు గుర్తించబడవు అని చెప్పారంట. ఇంకో కొంతమంది పండితులు వచ్చి ఏమన్నారు, ఓ ప్రభు, కొన్ని తప్పులు సరిదిద్దుపడతాయి, మరి కొన్ని సవర్ణాలు కూడా తప్పుగా మారుతాయి అని చెప్పారంట. సో తెలిసినదో తెలియనదో ఏదో ఒక రహస్య విషయం ఉండాలి. దాని కారణంగా ఈరోజు మన రాజ్యానికి సమస్య అనేది తలెత్తింది అని చెప్పారనమాట. వీళ్ళందరూ వచ్చి కూడా తెలిసి తెలియక ఏదో తప్పు జరిగింది, దానివల్ల మనకి ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది అని. అప్పుడు ఏమైనా చూద్దాం. राजा कुमार वर्मा ने पूछा, अब आप ही बताइए कि मुझे क्या करना चाहिए. सभी ने विचार विमर्श कर राजा को यह सलाह दी, सभी तरह से कुशल किसी राज्य के राजा से भेंट कर वहाँ के शासन नियमों का पता लगाए, यहाँ के शासन नियमों में सुधार करे, इससे राज्य की समस्या का हल अवश्य हो सकता है. సో ఏం చెప్పారు వీళ్ళు ఇక్కడ వచ్చేసరికి రాజా కుమార్ వర్మ వచ్చారు, ఇలా క్వశ్చన్ అడిగారు, ఇప్పుడు నేను ఏం చేయాలో మీరు చెప్పండి. వీళ్ళందరూ వచ్చేసరికి ఏమంటున్నారు, మీరు తప్పు ఎక్కడో ఉండొచ్చు కానీ ఎలా అని ఇలా చెప్తున్నారు. సో చెప్తున్నారు కాబట్టి వెంటనే రాజు ఏమన్నారు, అది అంతా పక్కన పెట్టండి, ఇప్పుడు అసలు నేను ఏం చేయాలో అది చెప్పండి అని అడిగారు. సో చర్చ అనంతరం అందరూ రాజుకు ఇలా సలహా ఇచ్చారు. అందరూ కూడా ఇలా రాజుకి ఒక ఐడియా అనేది ఇచ్చారు. ఏంటి, అన్ని విధాల ఉన్న ఒకే ఒక మంచిగా బాగా డెవలప్ అయిన ఒక ఒక రాజ్యంలో ఉన్న రాజును కలవండి, అక్కడ పరిపాలన నియమాలను గురించి తెలుసుకోండి, ఇక్కడ పరిపాలన నియమాలను మెరుగుపరచండి, ఖచ్చితంగా రాష్ట్ర సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని చెప్పారన్నమాట. ఒక మంచిగా ఏం చెప్పారు, ఒక మంచిగా డెవలప్ అయిన ఒక రాజ్యంలో ఉన్న రాజు దగ్గరికి వెళ్ళి ఎలా పరిపాలించాలి, ఇలాంటివన్నీ కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ తెలుసుకొని చూడండి, మీరు కూడా బాగా డెవలప్ చేయగలరని చెప్పారు. राजा कुमार वर्मा को यह उपाय अच्छा लगा. उसने तुरंत अपने पड़ोसी राज्य के महाराज सत्यसिंह से भेंट करने का निर्णय लिया और सेवकों से संदेश भेजा. राजा धीरज महाराज
सत्य सिंह जी को सादर प्रणाम। हमारे राज्य में अकाल से जनता त्रस्त है। इस समस्या के हल के लिए आपकी अच्छी सलाह व आपके शासन नियमों के जानकारी के लिए हम आपके यहाँ पधारना चाहते हैं। आशा है कि आप हमारा निवेदन స్వీకర్ ఖరే. సో ఇక్కడ వచ్చేసరికి వీళ్ళ ఐడియా అనేది మన రాజుకి నచ్చిందన్న. రాజా కుమార్ వర్మకి పరిష్కారం అనేది నచ్చింది. సో నచ్చి ఆయన వెంటనే తన పొరుగున అంటే నైబర్ పక్కనే ఉన్న పక్క రాజ్యమైన మహారాజు ఉన్నాడు కదా, సో అతని పేరు సత్యసింగ్ అనమాట. సో సత్యసింగ్ను కలుద్దామని నిశ్చయించుకున్నాడు అనమాట. అతన్నే కలుద్దామని. సో తన సేవకుల ద్వారా ఏం చేశాడు, ఒక సందేశం అనేది అతను పంపించారు. ఏమని, మహారాజా సత్యసింగ్, మీకు గౌరవపూర్వకమైన నమస్కారాలు. మా రాజ్య ప్రజలు కరువుతో బాధపడుతున్నారు. ఈ సమస్యను పరిష్కరించుకోవడానికి మీ తగిన సలహా కోరడానికి మరియు మీ పరిపాలన నియమాల గురించి తెలుసుకోవడానికి మేము మిమ్మల్ని కలవాలనుకుంటున్నాము. మీరు మా రిక్వెస్ట్ని అంగీకరిస్తారని అనుకుంటున్నామని చెప్పారనమాట. సో నెక్స్ట్ ఏం జరిగిందో చూద్దాం. महाराज सत्य सिंह ने अपने संदेश में लिया, आप और हम पड़ोसी राजा है। किसी भी समस्या में एक दूसरे का हाथ बटाना हमारे कर्तव्य है। हमारे राज्य में आपका हार्दिक स्वागत है। आप हमारे आदरणीय अतिथि है। अतिथि के रूप में आपका सत्कार करने का सौभाग्य हमें मिला रहा है। इसके लिए हम कृतज्ञ है. సో వెంటనే మనకి ఇక్కడ రాజా కుమార్ వర్మ గారు ఇలాగ ఒక సందేశం పంపగానే అక్కడ మహారాజా సత్యసింహ వచ్చేసరికి ఏం చెప్పారు, తన సందేశంలో అతను రిప్లై లెటర్ రాస్తాడనమాట. ఇతను ఒక లెటర్ రాస్తే అవతల నుండి అతను ఒక రిటర్న్ లెటర్ రాస్తాడు. ఏమని రాశారు, మీరు నేను పొరుగు రాజు నైబర్స్ అంట. సో ఏ సమస్యలోనైనా ఒకరికొకరు సహాయం చేసుకోవడం అనేది మన కర్తవ్యం. సో మా రాజ్యానికి మీకు హృదయపూర్వక స్వాగతం, మీరు రావచ్చు, అడగచ్చు, రండి కలుద్దాం అన్నారు. సో మీరు మాకు గౌరవనీయ అతిథి లాంటి వారు, మీ అతిథినిగా మేము స్వీకరించడం, మీకు అతిథ్యం ఇవ్వడం అనేది మా అదృష్టం, అందుకే మేము కృతజ్ఞతలు అయ్యామని చెప్పారనమాట. సో అలా చెప్పగానే ఏమైంది, इस प्रत्युत्तर के पढ़ने से राजा कुमार वर्मा को अपने राज्य की समस्या का हल करने का कुछ हद तक उपाय मिला ही गया था. फिर भी राजा स्वयं पड़ोसी राज्य के राजा से भेंट करना चाहते थे. देखते देखते वह दिन आ ही गया. राजा कुमार वर्मा का पड़ोसी राज्य में भव्य स्वागत हुआ. राज्य देखकर राजा आश्चर्यचकित होने लगे. चारों तरफ जलाशयों भरे हुए थे, नदियों लबालब थी, नहरें बह रही थी, ठंडी हवाएं सनसना रही थी, खेत भरी हरियाली से लहलहा रहे थे, फूलों के चमन खुशबू से महक रहे थे, बाग बगीचे फलों से लदे थे. ये सारी चीज़ों देखकर राजा कुमार वर्मा को बेहद खुशी हुई. సో ఏమైంది, సో అలాగా అయ్యేసరికి ఈ సమాధానం అందుకున్న తర్వాత లెటర్ వచ్చింది. సో ఆ సమాధానం తీసుకున్నాడు. అందుకున్న తర్వాత ఏమైంది, రాజా కుమార్ వర్మకు కూడా తన రాజ్యంలో సమస్యలన్నీ పరిష్కారం అవడానికి ఒక మార్గాన్ని కనుగొన్నాడని అనిపించింది. అమ్మ ఇప్పటికైనా కనుగొన్నాను. కానీ అయినప్పటికీ ఆ రాజు స్వయంగా పొరుగు రాజుని కలవడానికి కోరుకుంటున్నాడు. అయితే కొద్ది కాలం అయ్యింది, అలా కొన్ని రోజులు జరిగాయి. అలా రోజులు రాగానే ఆ రోజు వచ్చింది, అతను కలిసే రోజు. సో ఆ రోజు పొరుగు రాజ్యంలో ఆ రాజు కోసం కుమార్ వర్మకి ఘన స్వాగతం అనేది చేశారంట, బాగా వెల్కమ్ చేశారు. సో చేయగానే ఆ రాజ్యం చూసి రాజు ఆశ్చర్యపోయాడంట. ఎందుకు ఆశ్చర్యపోయాడు, అక్కడ అతను చూడగానే ఏంటంట
బోల్డ్ వాటర్, చాలా ప్యూర్ వాటర్ పొంగి పొల్లుతున్నట్టు కనిపించిందట. నదులన్నీ ఉప్పొంగుతున్నట్టు కనిపించాయంట. కాలువలు ప్రవహిస్తున్నాయి, నదులు, చల్లని గాలి వస్తుందంట. పొలాలు కూడా చాలా పచ్చదనంతో కలకలలాడుతున్నాయంట. ఫ్లవర్స్ కూడా పరిమాణాలని జల్లుతున్నాయంట, అంటే మంచి స్మెల్ వస్తుందన్నమాట. తోటలు, పండ్లు, పువ్వులు ఇలా అన్నీ కూడా నిండి ఫుల్గా చక్కగా ఉందట. ఇదంతా చూసి రాజు కుమార్ వర్మ ఆనందంతో ఉప్పొంగాడంట. అయితే రాజ్యం అలా లేదు కదా, బట్ ఇక్కడ చూస్తే ఈ పొరుగు రాజ్యం వచ్చేసరికి అతను ఆనందంతో పొంగిపోలేదు. నెక్స్ట్, మహారాజ్ కుమార్ వర్మ కి బైట్ మహారాజ్ सत्य सिंह से हुई। मित्र, आपका राज किसी स्वर्ग से कम नहीं रहे। मुझे लगता है कि जिन शासन नियमों को मैं नहीं जानता उनका आप पूरा पालना कर रहे हैं, इसलिए आपकी प्रजा सुखी है। मैं भी आपकी प्रजा को सुखी देखना चाहता हूँ। कृपया आप मुझे सुसन का హితోపదేశ దీజియే. సో అదంతా చూసిన తర్వాత ఇతను ఏం చెప్పాడు, మహారాజ్ కుమార్ వర్మ ఎవరితో చెప్పారు, సత్య సింహతో ఇలా చెప్పారు. కలగానే కలిసారు. సో కలగానే ఏం చెప్పాడు, మిత్రమా, ఈ యొక్క రాజ్యం అనేది స్వర్గంలా ఉంది. స్వర్గం కంటే తక్కువేం కాదు, ఈక్వల్ టు స్వర్గంలాగా హెవెన్లా ఉందని అన్నారు. సో నాకు తెలియని ఒక పరిపాలన నియమాలు నీకు పూర్తిగా తెలిసి ఉండొచ్చని నా నమ్మకం, నేను నమ్ముతున్నా అని చెప్పాడు. సో అందుకే మీ ప్రజలు సంతోషంగా ఉన్నారు, నా ప్రజలు కూడా సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను అని చెప్పారనమాట. సో దానికోసం ఏంటి, శాసన నియమం, నేను దాన్ని చూడాలనుకుంటే దయచేసి నాకు మీరు ఎలా ఇంత బాగా పరిపాలిస్తున్నారు, ఇలాంటి కొన్ని సలహాలు ఇవ్వండి, ప్లీజ్ ఇవ్వండి అని రిక్వెస్ట్ చేశారనమాట రాజా కుమార్ వర్మ. సో తర్వాత ఏం జరిగింది, ఇతనికి ఎలా రిప్లై ఇచ్చాడు అవన్నీ కూడా మనం పార్ట్ 2లో చూద్దాం. ఇప్పుడైతే మనకి వీడియో లెంత్ అయిపోయింది. సో పార్ట్ 2లో ఇదంతా కంటిన్యూషన్ చూద్దాం. ఈ లెసన్కి స్టోరీ కంటిన్యూస్. ఒకవేళ ఇదంతా కాదు, మీకు యాక్చువల్లీ ఇది ఎందుకు లెంత్ అవుతుందంటే నేను మీకు లైన్ టు లైన్ ఎక్స్ప్లెయిన్ చేసి హిందీలో చదివి నేను లైన్ టు లైన్ తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో దానివల్ల మనకు వీడియో లెంత్ అయిపోతుంది. ఎందుకు నేను అలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే దానికి రీజన్, మీకు నేను ఎవరితో చదువుతున్నా మీరు అది వింటుంటే మీకు హిందీ చదవడం అనేది ఈజీగా వస్తుంది. మీరు అది నేను చదువుతుంటే ఒక పక్క బుక్లో ఆ వర్డ్స్ అనే సెంటెన్స్ని చూస్తుంటే మీకు వస్తుంది. బట్ మీకు ఇలా కాదు, మొత్తం లెసన్ అంతా నార్మల్ చెప్పండి, ఓరల్గా చెప్పండి, లైన్ టు లైన్ ఇలా హిందీ చదివి దాన్ని ట్రాన్స్లేట్ చేసి అది చెప్పకండి అంటే నేను డైరెక్ట్గా ఇంకో వీడియో పెడతాను. అలా జస్ట్ ఇలా లైన్ టు లైన్ చదివి ఎక్స్ప్లెయిన్ చేయను, మొత్తం స్టోరీ తెలిసిందే కదా, సో స్టోరీ చెప్పేస్తాను అనమాట. సో అలాగైతే మీకు అదంతా ఒక 1 వీడియోలో కంప్లీట్ అయిపోతుంది. ఇలా పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అని రాదు. సో ఇప్పుడైతే లైన్ టు లైన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి ఇలా పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అలా అవుతుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.